వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో మా అత్తగారు తయారు చేసే రుచికరమైన మాగాయ పచ్చడి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మాగాయ పట్టడానికి కావలసినటువంటి పచ్చి మామిడికాయలు పెద్ద సైజువి 12 తీసుకొని బాగా కడిగి ఆరిన తర్వాత చూపిస్తున్న విధంగా తొక్కు చెక్కుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తొక్కు చెక్కుకున్న తర్వాత వీటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నింటినీ సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బేసిన్లోకి వేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు కళ్ళుప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా పచ్చడి జాడీలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఈ ముక్కలను వేసుకొని మూత పెట్టుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3వ రోజుకెల్లా ఇలా బాగా ఊరతాయి. ఇలా ఊరిన తర్వాత వీటిని ఈ ముక్కలను వాటర్ ఏమీ లేకుండా బాగా పిండుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండలో 4 నుంచి 5 రోజుల వరకు ఎండబెట్టుకోవాలి. దీంతో పాటుగా ఈ వాటర్ని కూడా ఒక పాత్రలోకి వేసుకుని పైన ఏదైనా బట్టను కట్టుకొని వీటిని కూడా 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఈ మామిడికాయల ముక్కలు ఇలా విరిగేటట్లుగా బాగా ఎండబెట్టుకున్న తర్వాత అలాగే 4 నుంచి 5 రోజుల పాటు ఎండబెట్టుకున్నటువంటి మామిడికాయ ఊట ఇలా 3 కప్పుల వాటర్ వచ్చేసి 1.5 కప్పు అయిపోతుంది. తర్వాత ఈ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా రోట్లో మెత్తని పౌడర్గా దంచుకొని కూడా తయారు చేసుకోవచ్చు. నేను 2 పద్ధతుల్లోనూ కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా రోట్లో మెత్తని పౌడర్గా దంచుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. పౌడర్గా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఉన్నటువంటి మామిడికాయ వాటర్లో ఈ వాటర్ వచ్చేసి 1.5 కప్పు వాటర్ ఉంది. ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు 1 కప్పు, పౌడర్గా చేసుకున్నటువంటి మామిడికాయ పొడి 1.5 కప్పు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం అంతా పౌడర్గా చేసుకునైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఈ ఊటలో వేసుకొని అంతా బాగా కలుపుకొని వీటిని 1 గంట పాటు నాననివ్వాలి. మూత పెట్టుకొని 1 గంట పాటు నాననిచ్చిన తర్వాత ఇందులో 1.5 కప్పు పచ్చికారంను వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 1.5 కప్పు కారంను వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పచ్చడిని రాత్రంతా నాననివ్వాలి. ఒక రాత్రంతా నాననిచ్చిన తర్వాత రోజున 2 లేదా 2.5 కప్పుల నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు వెల్లుల్లిపాయలు 1 కప్పు తీసుకొని తొక్కు వలుసుకునైనా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు, లేదా తొక్కుతోనైనా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కాగినటువంటి నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం లేదా హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడి ఉండగానే ముందు రోజు కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ పచ్చడిని కలుపుకునేటప్పుడు ఏదైనా స్టీల్ పాత్రలో కలుపుకోండి. ప్లాస్టిక్ పాత్రలో కలుపుకున్నట్లయితే ఇక్కడ మనం వేడి నూనె వేస్తున్నాం కనుక ఆ డబ్బా కరిగిపోయే అవకాశం ఉంది. ఇలా నూనె వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువైనట్లయితే ఇప్పుడు చూసుకొని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తరువాత
ఇది బాగా చల్లారిన తరువాత ఏదైనా పచ్చడి జాడీలోకి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇది 3వ రోజుకల్లా బాగా ఊరి నూనె మొత్తం పైకి వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర రెసిపీ మాగాయ పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ ఇడ్లీ దోశలతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.